ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికి వందనాలు. ఈ దిన లేఖన భాగము 1 పేతురు 4వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక ఆయన మనస్సును మనము ధరించుకోవడంతో మనం ఏ విధంగా ఉంటాం? యేసు ప్రభువుకి సిలువ శ్రమల గురించి ముందుగా తెలియదా అంటే ఆయనకు బాగా తెలుసు. నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుండి తొలగించు, నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేర్చబడాలి. ఈ మాట గెస్తమనే తోటలో యేసయ్య ప్రార్థించిన ప్రార్థన. శ్రమలు అని తెలిసి కూడా ఆ గిన్నెను అందుకున్నాడు. ఆ స్థానంలోకి వెళ్ళి నిలబడ్డాడు. శారీరకంగా ఎంతగానో శ్రమను మన కొరకై అనుభవించినాడు యేసయ్య. ఈ యొక్క సమయాన మనము ఆయన మనసును ధరిస్తే, ఆయుధంగా ధరిస్తే కలిగే లాభం, యేసయ్యలోకి రావడం అంటే, యేసయ్యను నిజరక్షకునిగా అంగీకరించడం అంటే ప్రతి శ్రమను నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పటం. ఆయన మనస్సును ఆయుధంగా ధరిస్తే ఎదురయ్యే శ్రమలను తట్టుకోవడానికి శక్తినిస్తాడు యేసయ్య. నేను ఈ సమయాన ఒక వ్యక్తి గురించి జ్ఞాపకం చేస్తాను. యోబు. యెహోవా ఇచ్చెను, యెహోవా తిరిగి తీసుకొనెను. ఇట్టి మాట పలకటానికి దేవుని మనస్సు కలిగిన వారు మాత్రమే చెప్పగలరు. శారీరకంగా ఈ లోకపరంగా బ్రతికే జీవితము మనసు కలిగిన వారు శ్రమలు వచ్చినప్పుడు వెంటనే వెరిగిపోతారు, కరిగిపోతారు, ఈ లోక ప్రభావంలో కొట్టుకొని పోతారు. కానీ ఆయన మనసును, ఆయన సన్నిధానంలోని మాటలను విని విశ్వసించి ఆయన్ను ఆయుధంగా ధరించిన వారు ఆ శ్రమలకు ఎదురుగా నిలబడి పోరాడగలరు. క్రైస్తవ జీవితం సుఖ సంతోషాలతో నింపబడ్డ జీవితం అంటూ పరిగెత్తుకుంటూ వస్తారు. సుఖ సంతోషాలు ఎక్కడా? లోకంలో కాదు, యేసయ్యలో. ఆ సంతోషము, ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు ఈ లోకపు శ్రమలు నిన్నెంతగా వేధించినా వాటి నుండి నువ్వు ఏమాత్రము తొనకవు, వెనకవు, బలంగా నిలబడతావు. అపవాది నిన్ను శ్రమ పెట్టుటకు వాడు ఎన్ని ఒరులు ఒడ్డినా వాటి నుండి నువ్వు సునాయాసంగా తప్పించుకోగలవు, ధైర్యంగా నిలబడగలవు. కారణం, క్రీస్తు మనసును మనం ధరించుకున్న వారంగా ఉంటే. యేసయ్యలోకి రావడం, శ్రమనైనా ఏ పరిస్థితినైనా నేను అనుభవించడానికి సిద్ధం అంటూ పలకడమే. ఆ మనసు కలిగిన వారు యేసయ్య పైన నెపాన్ని మోపరు. వారు శ్రమలు వచ్చినప్పుడు తప్పించుకొని పారిపోరు. శ్రమ వచ్చినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు ఆయుధంగా ఆయన సన్నిధానంలోని విశ్వాసాన్ని, బలాన్ని పొందుకున్న వారంగా ముందుకు కొనసాగుదాం. అట్టి శక్తిని, బలాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. తల ఉంచుదామా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. ఈ ఉదయకాలం కొరకే కృతజ్ఞతలు. నీవు మాకు తోడై ఉన్నావు. మా ప్రయాణంలో నిన్ను నిజ రక్షకునిగా అంగీకరించుకున్న తర్వాత ఎన్నో శ్రమలను ఎదుర్కొంటున్నాం. కానీ ఆ శ్రమలలో మేము నిలకడగా నిలబడాలి అంటే నీ మనస్సును మేము ఆయుధంగా ధరించుకోవాలి. అప్పుడు మేము బలంగా నిలబడగలం. అట్టి శక్తిని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. బలహీనంగా ఉండి శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసంలో నిలబడలేని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకే ప్రార్థిస్తున్నాను. నీ మీద ఆనుకునే శక్తిని, బలాన్ని దయచేయండి. నీ మనసును ధరించుకునే స్థితిలో నాతోని నమ్మకమైన విశ్వాస జీవితాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపలో భద్రపరిచి ముందుకు నడిపించమని, ఫలభరితమైన బ్రతుకులో నిలబెట్టమని, ఈ లోకములోని శ్రమలను అనుభవిస్తూ మేము నా తండ్రి నీ నామాన్ని మాత్రం నా తండ్రి అవమానము తేని వారముగా, నా తండ్రి ఇతరుల ముందు నమ్మకమైన స్థితిలో నిలబడ్డ వారముగా స్థిరపరచమని ప్రార్థన చేస్తూ
ఆయన ప్రతి పరిస్థితిని మీ దయగల చేతి కప్పు చెప్తూ మాలో నీవు వసించి మమ్మను ప్రతి శ్రమల గుండా బహుబలముగా ముందుకు నడిపించమని ప్రార్థిస్తాం. యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.